స్వామి శరణయ్యప్ప. ప్రతి కన్ని స్వాములు, కత్తి స్వాములు, గంట స్వాములు, గద స్వాములు శబరిమలే మరి ముందుగా ఎనిమేలు వెళ్తున్నారు. మరి ఎనిమేలు వెళ్ళి స్వామివారి యొక్క ప్రసిద్ధమైన శక్తి ఓవర్ స్వామిని దర్శిస్తున్నారు. కానీ అది ఎంత మాత్రం సమితం కాదు. మరి 1965, 64, 63 స్వామివారి యొక్క దీక్షాదానం ప్రారంభం. మరి అటువంటిది స్వామి యొక్క సమాధి. అది మామూలు పలకి చుట్టేనే స్నానం చేసి పూజ చేసుకోవాలంటారు. అటువంటి సమాధిని లోపలికి వెళ్ళకుండా ధర్మశాస్త్ర ఎదుర్కొంటూ ఉంది కాబట్టి బయట నుంచి ఒక నమస్కారం చేసుకుండి ఆ స్వామి యొక్క ఎంత బాగా నిష్ట చేస్తే 41 రోజు అంతా విజయాలు కూడా కలుగుతాయని అయ్యప్పలందరికీ మనవి. మరొకసారి ఎనిమేల్లో ఉన్నటువంటి ఓవర్ స్వామిని బయటే దర్శించండి. అది సమాధి కాబట్టి లోపలికి వెళ్ళినాకంత సమనస్సు కాదని పరమాత్మ ద్వారా అయ్యప్ప ద్వారా కోరి ప్రార్థిస్తూ స్వామి శరణయ్యప్ప. దైవాత్మక శక్తి పెంచుకోవాలి కాబట్టి మనకు ఉన్నటువంటి స్వార్థం, ఈర్ష, ద్వేషం, అసూయ నశింపజేసి పరమాత్మ దీక్షాదానంలో మనం జన్మ సాధకు చేసుకుంటాం కాబట్టి ఆ జన్మని అనుగ్రహాన్ని ప్రాప్తి పొందాలని కోరి ప్రార్థిస్తాం. ముస్లిమ్స్ దర్గా ఎనిమేల్లో ఉన్నటువంటి దర్గాకి మరి నిషేధం చేస్తే అయ్యప్ప మరింత శక్తిని పెంచుకుంటామని మన కోరి ప్రార్థిస్తూ స్వామి శరణయ్యప్ప.